Hi guys. Hi. Hello people. Okay, ఇది నా ర్యాగింగ్ సెషన్ కాదు, వైష్ణవ్ ర్యాగింగ్ సెషన్. బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 14th February నాకైతే పెళ్ళైపోయింది. నేను గర్ల్స్తో కూర్చొని చిల్ చేయాల్సింది మీరు ముగ్గురు సిస్టర్తో స్పెండ్ చేయడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కొత్తగా ఉందా? ప్రశాంతంగా ఉంది. తేజ్ కొత్తగా ఉంది. తేజ్ బాగానే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇంటర్వ్యూ అయిపోగానే బాగా డేట్ లేదా? వెళ్ళిపోలేను అసలుకి నాకు పెళ్ళంట మేలో. నేను కూడా వచ్చేటప్పుడే చూసాను. కంగ్రాట్స్ బావ, మాకు చెప్పనే లేదు. నాకు కూడా తెలియదు. ఏంట్రా నో ఓకే, వాలంటైన్స్ డే ఓకే కాదు బాబు, ఈ సెషన్ అంతా ఇస్ ఓన్లీ ఫర్ యూ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పునంత ఎమోషన్ ఉంది. కాదు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కూడా చాలా డేస్ అయింది కలిసి. బట్ 2020 వాజ్ ఎ వెరీ టఫ్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. సో హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ 2020? హౌ వాజ్ నీ ఇట్? పెళ్లి చేసినందుకు నాకు చాలా టఫ్ ఇయర్ అయింది. అది అన్ని అరేంజ్ చేయడం, మీరు బాగా దగ్గర ఫిక్స్ అయ్యి వచ్చారు. కానీ అదే అయిన తర్వాత హ్యాపీ అయ్యే, కానీ చేసేది అప్పుడు కష్టపడ్డాను. నేను దాని ముందు చెప్పండి, 2020లో నేను పెద్ద గుర్తు పెట్టుకునేది అది ఒకటే. Thank you. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి 6 to 8 months ఏం జరుగుతుందో తెలియలేదు లైఫ్లో, అంత అలాగా అవుతుంది. బట్ లాస్ట్ మంత్లో 3-4 days were so memorable for all of us. నిజంగా You have no idea. I'm waiting for a punch. లేదమ్మా. లేదా? ఓకే. నీ మీద బోర్ కొట్టింది. నీకు ఇంట్లో బాగా బోర్ కొట్టింది, కొత్తగా బాగా కంట్రోల్ లేదమ్మా, నేను ఎప్పుడైనా చేసాను మా పంచ్. నో బట్ వైష్, నీకు ఎలా ఉండేది 2020? బికాస్ అంటే యూ సపోజ్ టు రిలీజ్ ఉప్పెన ఇన్ 2020, బట్ దెన్ ఫర్ మల్టిపుల్ రీజన్స్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ రీజన్ దట్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందని. బట్ హౌ ఇస్ ఇట్ ఫర్ యూ? నార్మల్గానే ఉంది యాక్చువల్లీ. అసలు అంత పట్టించుకోలేదు. ఉప్పెన రిలీజ్ లేదు. ఎప్పుడు పొద్దున్న లేకడం, నేను తడుగుడు పెడతా అన్న చిమ్మడం, అన్న చిమ్మితే నేను తడుగుడు పెట్టడం, ఇంట్లో వంటలు చేయడం, ఇదే పని. హోమ్లీ బాయ్స్. ఇదే పని లాక్డౌన్లో అందరూ యాక్చువల్లీ నీ పెళ్ళికి మొత్తం మర్చిపోయాం యాక్చువల్లీ. కానీ వాడి సినిమా రిలీజ్ అయింది, మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ అదే. అరే అయిపోయింది రిలీజ్ అసలు అంటే బేసిక్లీ ఎనీ వరీ? నో వరీ, హీ నోస్. అస్సలు నాట్ ఈవెన్ వన్ బిట్. అంటే ఉన్నది అంటే సినిమా కొన్ని డేస్ పోస్ట్పోన్ అయిందంటే కూడా ఇట్స్ సమ్ స్ట్రెస్, నో లైక్ మా త్వరగా రిలీజ్ అయిపోతే వి కెన్ లైక్ గెట్ ఇట్ డన్. నాదైతే 5 years పోస్ట్పోన్ అయింది. ఐల్ కమ్ టు దట్. సీనియర్ అవ్వచ్చు నాతో పాటు అదే కాదు, నాకు ఇప్పుడు కొంచెం అవుట్ సైడ్ పర్సన్ లా క్వశ్చన్ అడుగుతా. నా పెళ్లి టైంలో నువ్వు ఒక ఫోటో అప్లోడ్ చేసావు, మీ ముగ్గురు ఫోటో వేసి సెంచురియన్స్ అని. కింద మీరు కమెంట్లు వేసుకుంటున్నారు, నాకు అదేంటో ఐ హావ్ నో ఐడియా. ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఇస్. సెంచురీస్ కార్టూన్. What is it? స్కూల్ టైంలో వచ్చేది. 3 సెంచరీస్ అని చెప్పేసి ఒకటి వచ్చేది కార్టూన్. ఎయిర్, వాటర్, ల్యాండ్. టామ్ అండ్ జెర్రీ. ఎయిర్, వాటర్, దాని మీద వేసుకున్నాను. దాని మీద అనమాట. డెక్స్టర్స్ ల్యాబొరేటరీ డిడి ఇది. కాదు, వన్ మోర్ థింగ్ వైష్, ఇట్ సో హ్యాపెన్ దట్ నీ మూవీ రిలీజ్ అయ్యి 2 days అయింది. ఐ వాంట్ టు నో హౌ ద రెస్పాన్స్ ఇస్ ఫ్రమ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అవుట్ సైడ్. మరి పాపం సిగ్గుపడుతున్నా చెప్పడానికి. చెప్పు, పర్లేదు. ఫీల్స్ నైస్. నేను నిజంగా చాలా బాగుంది. అంటే మెయిన్ నా ఫ్యామిలీ రియాక్షన్ తర్వాత అందరూ చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరూ. ఇందాక నీకు వచ్చిన బెస్ట్ రియాక్షన్ ఏది చెప్పరా? పెద్దమామ నుంచి, పెద్దత్త నుంచి. బాబోయ్, వాడు ఎందుకు నవ్వుతున్నాడు? అదే నాకు అర్థం కాదు. కొత్తగా ఉంది. మీరు అందరూ నా Reaction నచ్చలేదా వైష్ నీకు? నీ హరికైతే హైలైట్. సినిమా చూసి ఏ ఆడలేదు, నార్మల్గానే ఉంది. ఎటు బుచ్చిబాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మూవీ చూసేటప్పుడు ఏడలేదు, అయిపోయిన తర్వాత ఓకే వెరీ గుడ్ అమేజింగ్ మూవీ. వైష్ణవ్తో మాట్లాడి వైష్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మొత్తం బుచ్చిబాబు గారితో మాట్లాడుతున్నాను, సార్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ అమేజింగ్ మూవీ. మీరు ఆయన బిత్తరపేడ ఏంది ఇలా యాక్ట్ చేస్తుంది అని చెప్పి. బట్ యా, అంటే ఫర్ మీ వై ఐ బికేమ్ దట్ ఎమోషనల్ ఇస్ obviously because of the movie. కానీ నేను I saw it in the preview theater and that is the theater మనం అన్ని families previews జరిగేవి and me and Vaishnav used to always sit together
అండ్ వాచ్ ఏదో చాలా సినిమాలకి వీడు ఏడ్చి నేను ఏడ్చి బట్ మీ లుకింగ్ అట్ వైష్ ఇట్ వాస్ వెరీ సరియల్ ఫర్ మీ బేసిక్లీ అందుకని కొంచెం ఎక్కువ ఏడిపించింది కానీ నాకు గుర్తుందా నేను శర్వాన్ అమ్మ చెప్పింది. సినిమాకి నేను యాక్చువల్లీ నిహాకి చెప్తున్నా నిహా శర్వాన్ ఇక్కడే ఉన్నాడు నిహా ఊరుకో హిడెన్ డై నువ్వు ఏడ్చినాడు నాకు అసలు. కాదు కాదు నేను చెప్తాను నేను సినిమా చెప్తాను హ్యాపెనింగ్ సినిమా హ్యాపెనింగ్ అప్పుడు చాలా శర్వాన్ ఏం లేదు ఊరుకో పెద్దానికి ఏడుస్తూ ఉంటాను చెప్పి నేను దానికి ధైర్యం చెప్తున్నాను కట్ చేస్తే సినిమా అయిపోయిన తర్వాత శర్వాన్ పట్టుకొని నువ్వు కదా చొక్కాంగా తడిచిపోయి నేను వదలలేదు శర్వాన్ అని yeah it was very surreal for me to see Vaishnav I mean I'm sure me ద కూడా సేమ్ ఫీలింగ్ yeah. అసలు నేనైతే కొంచెం నిజంగా బాగా చేస్తాడు ఇవన్నీ చిన్న నమ్మకం ఉంటుంది మన బ్రదర్ చిన్నప్పుడు నుంచి చూస్తాను బట్ ఐ వాజ్ స్టండ్ Yeah. ఓకే నేను ఇంక చెప్పాలి కూడా చెప్తున్నాను నీ ముందు బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫస్ట్ అంటే ఫస్ట్ సినిమాకి రియలీ టు అలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ కాదు అంటే జస్ట్ బికాజ్ మీ అండ్ తేజ్ హెవ్ డన్ 10 ఫిల్మ్స్ సంథింగ్ నాకు ఐడియా ఉంది అంత క్యారెక్టర్ వేయడం ఫస్ట్ సినిమాకి అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ అంతా ఇస్ వెరీ డిఫికల్ట్ కానీ హీ గాట్ దట్ రైట్ అండ్ ఎక్కడైనా వైష్ణవ్లో కనిపించాడు నీకు ఏ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు హీ లుక్స్ లైక్ దట్ ఆసి అండ్ డిక్షన్ ఆల్సో ఎస్పెషలీ ఆ స్లాంగ్ రావడం కూడా అంత ఇట్స్ వెరీ డిఫికల్ట్ dubbing was so నేను షాక్ అయ్యాను ఎవర్రా డబ్బింగ్ వైష్ణవ్ అడిగా నేనే అన్నా నేను అన్నాడు ట్రైలర్ చూసి అనుకున్నా బట్ ఫెంటాస్టిక్ నాట్ జస్ట్ వైష్ సినిమాలో ఈవెన్ ద గర్ల్ కృతి షీ వాజ్ డిడ్ అ ఫెనామినల్ జాబ్ తను చాలా బాగా చేసింది బుచ్చిబాబుది కూడా ఫస్ట్ సినిమా కదా తను చాలా చాలా బాగా చేసింది అంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ అంటే నాకు అది ఒక తప్పు అనేది ఏం అనిపించుకుని అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా వెళ్ళింది ఒక ఒప్పెన్ లాగా ఒక ఒప్పెన్ లాగా ఆనంద్ బాష్ప్ సార్ కమింగ్స్ ఫ్రమ్ యాజ్ కాదు వైష్ సో కట్ చేయండి అది మీరు అందరు మిత భాషల మధ్య నన్ను కూర్చోబెడితే ఆబ్వియస్లీ నేనే ఎక్కువ మిత భాష మాట్లాడింది ఏంటమ్మా మిత భాష అంటే మిత భాష అంటే తక్కువ తక్కువ మాట్లాడాలి నేను తక్కువ మాట్లాడు కదా బాగా కంపారిటివ్లీ చెప్పు బాబా ఫస్ట్ లైన్ లో వద్దాం నేను నువ్వు వైష్ణవ్ నేను థర్డ్ ప్లేస్ ఇద్దరు టై బట్ వైష్ణవ్ యూ ఐ వాంట్ టు నో వెన్ యూ వర్ షూటింగ్ ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే ఇక్కడ అందరిలో కంటే ఫస్ట్ మూవీ లేటెస్ట్గా వచ్చింది నాకు కాబట్టి నేను చెప్తున్నా బికాజ్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్ అంటే ఐ వాజ్ లైక్ ఐ డోంట్ నో హౌ ఐ లుక్ అంటే ఓకే వి డిడ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ సా మై సెల్ఫ్ ఇన్ ఫోటోస్ అండ్ అదర్ బట్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యాక్చువల్ కెమెరా దట్ యూ థింక్ విల్ డిసైడ్ యువర్ కరియర్ కదా ఐ వాజ్ రియలీ టెన్స్ అంటే బాబోయ్ నేను ఎలా ఈ దాంట్లో నాకు ఏది కనిపిలా అట్లా ఐ వాజ్ అంటే దే వాజ్ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ విత్ చాలా ఏమంటారు ఇన్నసెన్స్ ఐ డోంట్ నో హౌ యూ డిడ్ ఇట్ వాడు చెప్తుంటే చాలా నవ్వుతున్నాడు అంటే కాదు తేజ్ బాబు I know you're trying to do your job well. No, I've seen a lot of in first debut movies చూస్తే ఎక్కడైనా కొంచెం ఓకే చిన్న బెదురు ఉంటుంది కళ్ళలో బెదురు భయం. ఉంటుంది భయం సపోజ్ ఉంటుంది. ఇఫ్ దే వెంట్ టు అన్ యాక్టింగ్ క్లాస్ దే హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఉంటాయి కొన్ని Correct, correct. ఏం లేకుండా చేసాడు అసలు ఐ వాజ్ సో నేను 100% ఉంటాను అనుకున్నా కొంచెమైనా నేను అందుకే షాక్ అయ్యింది నేను ఎక్కడో చోట ఒక చోట చిన్న చోట అంటే నోయింగ్ హిమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నో కొంచెం వైష్ణవ్ కొంచెం సిగ్గుపడుతుంటాడు లేదు, బయట మనకంటే పెద్ద సీనియర్ సంవత్సరంన్నర ముందు కూడా వైష్ణవ్ వాట్ యు వాంట్ అంటే ఐ డోంట్ నో I don't know. ఐ డోంట్ నో వాట్ I don't know. అంటే నన్ను ఎవరైనా ఏ వైష్ణవ్ మూవీస్ లోకి వస్తుందంటే ఏ హి డజంట్ నో వాట్ హి వాంట్స్ Astronaut. స్టిల్ వాంట్ టు బి సైంటిస్ట్ అరే జ్యువెలరీ డిజైనింగ్ సైంటిస్ట్ జూలీ డిజైనింగ్ హ్యాండ్ బ్యాగ్ డిజైనింగ్ ఆల్సో జూలీ డిజైనింగ్ ఫస్ట్ యాక్చువల్లీ he Jewelry loves designing. jewelry he loves jewelry అప్లై కూడా చేశాను అన్న నేను వాళ్ళు థ్యాంక్ గాడ్ యూ డూ దట్ స్కెచ్ చేయాలంటే జ్యువెలరీ డిజైనింగ్ రోబోటిక్స్ సైంటిస్ట్ దాని తర్వాత ఆర్మీలోకి వెళ్ళిపోతారు మిగతాన్ని okay. మోతాయి నాతో ఫామ్ ఫిల్అప్ చేయించాడు నాతో సైన్ చేయించాడు ఆర్మీకి అరే ప్లీజ్ సీరియస్లీ చాలా బట్ ఓకే మూవీ గురించి నువ్వు ఆబ్వియస్లీ చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళావు చాలా ఏమంటారు ఒకేలాంటి క్వశ్చన్స్ అడిగి ఐ డోంట్ వాంట్ బి దట్ కైండ్ ఆఫ్ పోస్ట్ సో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మూవీ చూసి 2 days అయింది మూవీ చూసిన వాళ్ళకి ఏంటంటే దే నో దట్ సో ఎవ్రీ వన్ నోస్ దట్ నీకు సినిమాలో కావాలి కదా ఓకేనా సో విల్ సీ హౌ వెల్ యూ గైస్ విల్ డూ దిస్ ఇట్స్ అ టంగ్ ట్విస్టర్ ఇట్ ఈస్ గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు
ఫాస్ట్ గా చెప్పాలి 5 టైమ్స్ గదిలోన కందిపప్పు గట్టిగా మైక్ లో వినిపించాలి బాబు. అదే అమ్మా ఏను ఒకసారి గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు. గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు అదే పప్పు కాదు పందికొక్కు అదే ఫాస్ట్ గా ఆసి ఎంత ఎట్లా చెప్తాడు అట్లా వైష్ణవ్ నువ్వు గాలి లేకుండా చెప్పాలి రోయ్. అది కింద అతికింది ఎక్కడ చెప్పు చెప్పు నువ్వు చెప్పు గది గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గదిలోన పందికొక్కు గదిలోన అదే అంటే గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన ఇంకో కందిపప్పు మంచి దొరకలేదు నీకు అంటే గా ఉన్నది ఒకటే దొరికింది బ్రో. నువ్వే ఉంది కదా మా నువ్వు సినిమాలో. గా లేకుండా చెప్పు. నువ్వు ఇప్పుడు గా లేకుండా అది చెప్పు. ఏం జోక్. జోక్ కాదు అదిలోన కందిపప్పు అదిలోన కందిపప్పు అది కింద. అది కింద పందికొక్క. ఏది కింద పందికొక్క? ఓకే కమ్ ఆన్ నేను గివ్ అప్ హావ్ టు లేదు ఇట్స్ ఆసిస్ ఐ విల్ ఆల్సో ట్రై. మరి చెప్పు గదిలోన పంది గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు. గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గది కింద నా మొహం చూస్తే గదిలోన మొత్తం కంది కంద ఓకే తేజ్ ఇస్ ద క్లియర్ విన్నర్. తేజ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఓకే అండ్ వన్ మోర్ ఫన్ థింగ్ అబౌట్ ద ఫిలిం ఇస్ ఇంటర్వెల్లో చాలా అమేజింగ్గా మనం పరవ పైన ఎవరైనా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. బట్ మేము నో ఫ్యూల్ ఉందో లేదో వెళ్ళే ముందు చూసుకోవాలి కదా సార్. వెళ్ళిపోయిన తర్వాత ఓ ఇట్స్ నాట్ దేర్ అంటే కాదు. ఓకే యూ టెల్ మీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. ఓకే ఒక పడవ తీసుకొని బోట్ మధ్యలోకి వెళ్ళి బోట్ ఆగిపోయింది. టెల్ మీ 3 థింగ్స్. విచ్ పర్సన్ విల్ యూ టేక్, which food will you take, and which movie will you take that you have to watch over and over again? మీరు కూడా ఆలోచిస్తున్నాం నీ ఇంటర్వ్యూ కార్డ్ ఫస్ట్ నీది. ఐ విల్ టేక్ ఐ థింక్ సూషి తీసుకెళ్తా. డెఫినెట్గా చాప శివాజీ సినిమా తీసుకెళ్తా. అమ్మాయి ఏదో అమ్మాయి అనలేదు మనిషి. దొరికాడు అమ్మాయిని తీసుకెళ్ళి రూల్ లేదా? అసలు మీకు అమ్మాయిలు కావాలంటే తీసుకోండి. మనం కూడా తీసుకెళ్ళొచ్చురా హ్యాపీగా అందరం కూర్చోవచ్చు. అబ్బే అంటే సముద్రం మధ్య సముద్రం ఏం చేస్తున్నా అదే ఎంతసేపు ఎంతసేపు నన్నుతో ఉంటావు? చెప్పిన అన్న ఎవరు సరే. అమ్మాయి ఎవరికి ఉంటే వాళ్ళతో We వెళ్తాను. want the person. దేస్ నో పర్సన్ ఇన్ మై లైఫ్ రైట్ నో. వచ్చినప్పుడు తీసుకెళ్తాను. Friends తో తీసుకెళ్తే చిల్ అవ్వచ్చు కదా. ఒకే ఫ్రెండ్ అన్నావు కదా. నేను రానా? చిల్ అవుదాం, తీసుకెళ్ళరే శివాజీ సినిమా చూసుకొని. తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళవా లేకపోతే నేను తీసుకెళ్ళాలి? మరి చేయం చేస్తాడు. చేయి వేరే పడవెక్కి గుంటూరుకి. బాగా కమ్ ఏ పర్సన్ ని తీసుకెళ్తావు, ఏ సినిమా తీసుకెళ్తావు, ఏ ఫుడ్ తీసుకెళ్తావు? పులిహార కనపడానికి తినలే ఇంకా. ఆల్రెడీ కలపడం వల్లే తీసుకెళ్తున్నా కదా. ఓకే ఓకే పులిహార దాని తర్వాత అక్కడ అదే కలుపుతాడు నేను తీసుకెళ్ళి. ఎస్ అక్కడికి వెళ్ళి అదేం పాట అది నీ పాట ఏంటి? జల 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 నా ఫేవరెట్ సాంగ్ అది. ఏ సినిమా? సినిమా చెంటపై ఎవరితో? పర్సన్ నా ఆల్ టైమ్ క్రష్ నా తెక్క హీరోయిన్ నరేసా లారీస్. ఓకే కమ్ ఆన్. ఫుడ్ జనరిక్ ఏదన్నా అంటే ఈ మధ్య డైట్లో ఉంది కాబట్టి అయితే ట్రై చేస్తాను. ఏది ఇచ్చినా పర్లేదు. ఏది ఇచ్చిన పర్లే అంటే కొంచెం నవ్వక ఆన్సర్ ఇస్తాను. నేను నాన్నని తీసుకెళ్తా నాతో పాటు బోట్లో ఫిషింగ్ చేస్తాను. నేను నాన్న వెళ్ళి అంటే నాన్న నేను ఫిషింగ్ చేద్దామని చెప్పి ఇప్పుడే ఇచ్చాను నాన్నకి ప్రామిస్ ఒకటి. సో ఇలా ఆప్షన్ లేకుండా దొరుకుతుంది అదే బెటర్ కదా. ఒకరోజు చేస్తారు స్విమ్మింగ్. ఎన్ని రోజులు ఉంటాం అక్కడ? స్ట్రాండెడ్ వస్తాం 24 hours వస్తాం వెనక్కి. గన్నేస్తాం పైకి కనపడుతుంది ఎవరికి వస్తాం. ఎవరెవరు వస్తాం ఎత్తుకుంటూ. మనిషి ఎవరు చెప్పాలి? మనిషే మా నాన్నే. మా నాన్న పిండి పదార్థం. సినిమానా? సినిమా నాకు డాడీ సినిమా ఏదైనా పర్లేదు. డాడీది కానీ కలేమబే కానీ ఏదైనా. ఎంబీబీఎస్. శంకర్ ఎంబీబీఎస్ నాకు చాలా ఇష్టం. దాంట్లో ఉంటాడు ఎంబీబీఎస్ మై హస్బెండ్స్ అండ్ ఫుడ్ చాలా కష్టం. నేను నీకు ఇష్టమైందా మీ హస్బెండ్స్కి ఇష్టమైందా? నాకు ఇష్టమైంది తినాలి అక్కడ కూడా ఏంటి. నేనా ఐ టేక్ పెరుగన్నం.
బా దద్దోజనం. ఓకే 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 బాగుంది ఆన్సర్ చాలా బాగుంది. Thanks. సరే వైష్ణవ్, హౌ ఇస్ యూ ఫీలింగ్ when you shooting the intervals? జల 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 నీకు ఆ సీన్ 8 years గుర్తుంటుందా? అది ఇంపార్టెంట్. డెఫినెట్ గుర్తుంటుంది ఉంటుంది. అంటే అంతసేపు కానీ బాగా చేసావు యాక్చువల్లీ, అదే బాగా ప్రొఫెషనల్గా చేసావు ఆ పాట. అదే Yeah, చాలా బాగా చేసావు. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అసలు హీరోయిన్స్ దగ్గరికి వచ్చినప్పుడు. నువ్వేంత అసలు ఇబ్బంది అంటే పడలేదు. సెట్ నుంచి అందరూ పంపించేశారని అప్పుడు. అంత కంఫర్ట్ ఉందా నీకు? అండ్ నాకు కాదు, బృందం పాపం అంత బాగా మంచి చూసుకుంది. యాక్టర్ అన్నట్టు భయపడి తేజ్. ఫస్ట్ సినిమా చూసి నేర్చుకో. నువ్వు ఫస్ట్ సినిమాలో నువ్వు ఎక్కడ హీరోయిన్ అయినాడో పాపం. ఒకే రోజులో షూటింగ్ లో కూడా నేను చూసుకోలేదు. హీరోయిన్ 3 సినిమాలు కలిసా. 3 సినిమా నాది వద్దమ్మా, వద్దు. నాది ఎపిక్ అది. నాది ఎపిక్ 5 years ఉన్నాడు bro, తేజ్. కాదు 5 years చాలా మంది హీరోయిన్ మారారు. కంటిన్యూ. ఏం లేదు అంటే అలా అయిపోయింది. బృందం కూడా బాగా చేయమని చెప్తే ఇంకా అలా నువ్వేమైనా స్టెప్పులు మార్చడం నాకు ఇలా కావాలి అంత సేన్లో బృందావనం చెప్తే బ్లైండ్గా చేసాడు. బృందావనం చేసిన పాట ఫ్యాంటాస్టిక్. సో షీఈ్ అమేజింగ్. ఇట్స్ నైస్. అంటే ఫస్ట్లో కొంచెం ఏంటి అంటే నీకు పాట కూడా అలాంటి సాంగ్ ఉన్నప్పుడు కొంచెం ఇట్ హెల్ప్ యూ. వెరీ నైస్. అలా అయిపోయింది అన్న, చేశారు అంతే, అంత ఆలోచించలేదు. ఉత్తి నేను ఇబ్బంది పెట్టడానికి అడిగాను తప్ప నిజం ఆన్సర్ ఏం అవసరం లేదు. నిజంగానే అన్న కాదురా, ఇబ్బంది పెట్టడానికి అడిగాను తప్ప వి డోంట్ వాంట్ ద రియల్ ఆన్సర్. విల్ టెల్ మీ లేటర్ ఆఫ్టర్ దిస్ ఇస్ డన్. ఓకే పాపం ఇబ్బంది పెట్టుకోండి. ఓకే దిస్ జనరిక్ క్వశ్చన్స్ అరౌండ్ ఇస్ ఓవర్. క్లాప్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఓకే సో మీ ముగ్గురికి 2 కార్డ్స్ బోర్డ్స్ వచ్చాయా? ఓకే, మన 4 పేర్లు ఉన్నాయి దాని మీద. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్ లైక్లీ టు, నేను ఒక సెంటెన్స్ చెప్తా, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు డూ దట్ ఆర్ బీ దట్. ఓకే, ఎక్కువ పాయింట్స్ వన్ బై వన్ పాయింట్ చేయాలా? ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క పేరు. ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ పేర్లు వస్తుందో లాస్ట్ లో మనల్ని బయట తీసుకెళ్ళి. ఇప్పుడు డిన్నర్ ఇది అయిపోయాక వ్యాలంటైన్స్ డిన్నర్. నువ్వు చేతిన తెలట్లా? లేదు. ఓకే లక్కీ ఫెలో. ఓకే, ఒక మంచి మూవీ చూసిన తర్వాత హూస్ మోస్ట్ లైక్లీ టు క్రై అ లాట్? వన్ ఆఫ్ దీస్. అరే అసలు అందరూ నిహారిక. నేనైతే హే భారీ మెజారిటీతో ఫస్ట్ రౌండ్ గెలిచింది నిహారిక. ఓకే, ఇంట్లో వాళ్ళ దృష్టిలో చాలా అమాయకంగా యాక్ట్ చేస్తూ మోస్ట్ కంట్రీ ఫెలో ఎవరు మన 4లో? ఓకే, నేను కాదు. సో వైష్ణవ్. అందరూ వైష్ణవే. అరే నువ్వు కూడా నీ పేరే చెప్పు. లేదా నేను నీకు ఎట్లా నేను షేర్ చేస్తాను. ఈ వీడియో మా నాన్న చూస్తే వాట్. చాలా మంచిదండి అబ్బా. ఓకే, ఒక 2-3 days స్నానం చేయకుండా 2-3 days స్పెసిఫిక్ గా తెలియాలి. 3 days. ఓకే, 3 అంటే కొంచెం డౌట్. 2 అంటే ఓకే. 3 days స్నానం చేయకుండా ఎవరు ఉండగలుగుతారు? పెట్టా 100%. నేను ప్రత్యక్ష సాక్షి. షేర్ చేస్తా. అదే నేను మీ ఇద్దరిని సాక్షి. అంటే నేహ బాత్రూంలో ఎక్కువసేపు ఉంటుంది. అదే వాట్ ఆర్ యు Late అవుద్ది. సేయింగ్? వాటర్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డేస్, బర్త్డేస్, యానివర్సరీస్ ఇట్లా ఎవరు మర్చిపోతారు? నేనే ఎవరమ్మా? బావా నేనా? నేను కాదు చూస్తున్నా పేరు చూస్తున్నావా? బా- నేను మర్చిపోతున్నా. అన్న తక్కువ మా ముగ్గురు బర్త్డేస్ చెప్పు. నీది 18th, what? వైష్ణవ్ది 18 December, వైష్ణవ్ది 13th, తేజ్ది 15th మరి ఇంకెందుకు October. మీ ముగ్గురే గుర్తున్నాయి, ఇంకెవరు కరెక్ట్. థ్యాంక్స్. పబ్లిక్ లో ఇమేజ్ కొంచెం సేవ్ చేసావు. సంపాదించిన డబ్బంతా దాన ధర్మాలకు ఇచ్చేసే ఇది ఎవరికి ఉంది మోస్ట్లీ? తేజ్. కరెక్ట్. అంతే బావా, అంతా అదే నీకే ఉంది. పేర్లోనే ఉంది కదా ధర్మ. కాదు, మార్నింగ్ షూట్ ఉంటే డైరెక్టర్ గారు కొంచెం ఒంట్లో బాగాలేదు, నాకు 2 hours లేట్గా వస్తానని చెప్పి పడుకోవడానికి సాకు చెప్పేది ఎవరు? నోబడి. అచ్చా, మోస్ట్ లైక్లీ 4లో అందరికంటే ఎక్కువ అసలు మోస్ట్ లైక్లీ నియా. అన్న మోస్ట్ లైక్లీ అన్న కూడా చెప్తున్నా, లేకపోతే లేరు. దుర్మార్గులారా, లాస్ట్ నేను పార్టీకి తీసుకెళ్ళాలి అంతే కదా. ఓకే, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు గెట్ ఇన్ టు అ ఫైట్? నేను కూడా. నువ్వా? 50-50 బా. యో
ఓ ఓకే. వచ్చింది వైష్ణవ్ చేశాడు. ఓకే, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, టాపర్ ఆఫ్ ద క్లాస్ ఎవరు? నాకు తెలిసి మా అందరిలో ఎక్కువ పాయింట్స్ వచ్చింది ఈయనకే చదువులో, అందుకని బావ నువ్వా? ఓ బాబు నువ్వు అదే కాదు, తేజ్ డిగ్రీలు ఎక్కువ, పాయింట్స్ నాకు ఎక్కువ. డిగ్రీ తేజ్ ఎక్కువ, డిగ్రీలు ఎక్కువ, మార్క్స్ నాకు ఎక్కువ. సో ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది. ప్రతిరోజు థ్యాంక్స్ తప్పకుండా ఈ విషయాన్ని బయట పెట్టేందుకు. ఈ విషయం తెలియదు చాలా బాగా చదువుతారు అసలు వైష్ణవ్ గారు. మన ఇద్దరం వద్దు వద్దు. ఓకే, రోజుకి ఒక సినిమా అయినా చూడకపోతే నిద్ర పట్టకపోయే బ్యాచ్ కాదు మనిషి. యాక్చువల్లీ అందరం నేను తేజ్ వైష్ణవ్ ఐ థింక్ ఆల్ మీ we all watch. వీళ్ళు ఉంది. అందరిలో కల్లా మోస్ట్ రొమాంటిక్ పర్సన్ ఎవరు? నువ్వా? ఒక్కొక్కరు అనుకుంటారు అప్పుడప్పుడు. నో బావా, యు గాట్. నేను బై మిస్టేక్ పట్టుకున్నా, సారీ నిహా సారీ అరే నేను కూడా తిప్పేశాను. చూడాలేమో అనుకున్నట్టే. అందరిలో కల్లా ఫుడ్ ఎవరు బాగా వండుతారు? దిస్ గోస్ నిహా యునానిమస్లీ. వైష్ణవ వండుతాడా? కొట్టలేరు మామ ఇక్కడ. అవునా? యూ కాంట్ బీట్ మై సిస్టర్. నేను ఎప్పుడు పెట్టలేదు నాకు తల్లి. పెట్టలేదా నా నిహా? లసాగ్నే తిన్నావా ఎప్పుడైనా? నీ ఛానల్ లసాగ్, లసాగ్ లసాగ్, పెట్టలేదమ్మా. లసాగ్. నువ్వు పెట్టలేదమ్మా. నా కేక్, నీ కేక్ కూడా పెట్టలేదు. కప్ కేక్. ఓకే, నువ్వు వండుతారా? లాక్డౌన్ వైష్ణవ్ వండుతాడంట. అందరికంటే పెద్ద క్రికెట్ ఫ్యాన్. ఓ దిస్ ఇస్ దిస్ ఇస్ ఐ థింక్ మీ అండ్ తేజ్ ఓన్లీ. తేజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. తేజ్ అంటే ఇంకా బిగ్గెస్ట్ అంటే ఆడతారు కాబట్టి తేజ్కి వేస్తున్నాను. ఈవెన్ ప్లేస్, నాట్ జస్ట్ చూడడం అలా. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు సే bye bye and go off to another country for 6 months? యా ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినా డేట్స్ లేకపోతే మా అన్న వెళ్ళిపోతాడు. వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సో ద మోస్ట్ ఓట్స్ కేమ్ టు సాయిధరం తేజ్. అన్నిటికి నేను కౌంట్ చేసా. సాయిధరం తేజ్ గారు, సో థ్యాంక్ యూ. వేర్ ఆర్ యూ టేకింగ్ ఫర్ డిన్నర్? మీ ఇష్టం తల్లి, ఎక్కడికైనా థ్యాంక్ యూ. వర్ణనే దుబాయ్ ట్రిప్ అని అక్కడికి వెళ్తాడు కదా, అక్కడికి వెళ్తాం. ఓకే అక్కడ డిన్నర్ చేద్దాం. ఆహా, అక్కడ దుబాయ్కి వేసారు. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. వైష్ బాగున్నాను ఐచు. ఓకే, సో కళ్ళు ఎర్రగైపోయినాయి పాపం. కళ్ళు కొంచెం ఎర్రగానే నేను చూస్తాను. కాదు, డూ యూ గైజ్ నో, ఐ మీన్ మీరు కౌంట్ చేసలేదు నాకు తెలియదు, నేను కౌంట్ చేశాను. 2021లో మన ఫ్యామిలీ నుంచి 12 సినిమాలు వస్తున్నాయి. ఓకే, బికాజ్ వీ హ్యావ్ లైక్ క్వైట్ అ నంబర్ ఆఫ్ యాక్టర్స్. సో మన ఖాళీగా గురించి ఉంటాను, నాకు కౌంట్ చేస్తాను. నాకు లేవు కదా, మేము కౌంట్ చేస్తా కూర్చున్నా. అందుకే సో మన ఫ్యామిలీ గురించి మనకి ఎంత తెలుసు అని మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి దేర్ ఆర్ ఓన్లీ 6 questions రిగార్డింగ్ దిస్ 12 మూవీ రిగార్డింగ్ ఆర్ ఫ్యామిలీ యాక్టర్స్. కానీ ఒక్కొక్కళ్ళు ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ వన్ బజర్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు డూ లైక్ చప్పట్లు కొట్టాలా? క్లాప్. ఓకే, వాట్ క్లాప్. క్వశ్చన్ అడుగుతా, చప్పట్లు కొట్టిన వాళ్ళు ఆన్సర్ చేయాలి. నువ్వు ఇది నువ్వేం చేస్తావు? నువ్వేమంటావు? 80 years అన్నారు. 80 అంటానా? చెప్పు. పర్సన్ జోక్ లేదు. వైషు నువ్వు ఆసి అనాలి. ఓకే ఓకే ఓకే, లేకపోతే బేబం అంటావా? బేబం అంటాడు. బేబం ఫాస్ట్ వస్తుంది. అదే ఓకే, మన కోర్స్ కూడా అలాగే వచ్చింది. క్వశ్చన్ కేర్ఫుల్ గా వినాలి. ఓకేనా? ఓకే. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది. కళ్యాణ్ బాబాయ్ ఇన్ని సినిమాలు చేశారు, ఆయన అన్ని మూవీస్ కలిపి ఎన్ని సార్లు సాంగ్ పాడారు? సీన్స్ అండ్ సాంగ్స్ టుగెదర్. హౌ మెనీ మూవీస్? సీన్స్ సీన్స్. ఓ మై గాడ్, కళింబ సీన్లు ఎన్ని సీన్లో కానీ సాంగ్ ప్రాపర్ సాంగ్ లాగా ఎన్ని సినిమాలు? ఏ ఫాస్ట్ గా, ప్రైజ్ హ్యాంపర్ ఉంది. 4. బేబమ్మని ఎవరు అరుస్తారు? ఎవరు అరవలే కదా. నో, చెప్పు. 4. 8. వాట్స్ యువర్ ఆన్సర్? 4. 6. మిడిల్ గ్రౌండ్. 6. సో ఐ విన్. దిస్ ఇస్ అ వెరీ టఫ్ అండ్ అ బ్యాడ్ క్వశ్చన్. ఇట్ ఇస్ గుడ్. ఎన్ని సినిమాలో బాబాయ్ పాట పాడాడంటే చెప్పొచ్చు చాలా. టక్కుమని చెప్పొచ్చు. చిన్న చిన్న బిట్లు ఎన్ని పాడాడు? తమ్ముడు, ఖుషి. సో అట్లయితే గుడుంబ తొలి శంకర్, ప్రేమ జానీ. సినిమాలోనే తొలి ప్రేమలోనే 6 పాటలు అలా కాదు, అందుకని సినిమా అన్న. స్పెసిఫిక్ గా క్వశ్చన్ సరిగా ఉండాలి. మూవీస్. క్వశ్చన్ మార్చరా? Okay, యాంకర్ మార్చండి. యాంకర్ మంచిగా. ఓకే సారీ. మైక్ తీసేసి వెళ్ళిపోతాను. మరి డిన్నర్ రావా? డాన్స్ షోలో డైరెక్ట్ డిన్నర్కి వస్తుంది. ఓకే, ఫాస్ట్ గా క్విక్ గా ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పటి వరకు వైష్ణవ్ ఎన్ని సినిమాలో కనిపించాడు? 3. 4.
4 యా 4 గోవిందుడు మర్చిపోయాను నేను నేను మర్చిపోయాను గోవిందుడు జానీ శంకర్దాస్ Johnny ఎంబీబీఎస్ and శంకర్దాస్ ఎంబీబీఎస్ and this. ఏ నువ్వు ఆన్సర్స్ చూస్తున్నా దొంగి. లేదు ఫస్ట్ వైష్ణవ్ Okay. నేను ఆ దీంట్లో ఉన్నాను Yeah. మన ఫ్యామిలీ హీరోస్ తో కాజల్ ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేసింది? Oh my god. ఫాస్ట్ యు కాంట్. 3 Huh? 2 7. 7 రా. హలో ఎందుకు ఆన్సర్ ఇచ్చావు 7 నాకు తెలుసు ఆన్సర్ నాకు తెలుసు నేను చూసాను ఏ సినిమాలు చెప్పరా మొన్న ఖైదీ నంబర్ 150 లాస్ట్ రా దాని ముందు మిస్టర్ పర్ఫెక్ట్ అదే మిస్టర్ పర్ఫెక్ట్ అదే ఆర్య 2 ఆర్య ఐ మీన్ ఆర్య 2 మగధీర ఎవడు నాయక్ నాయక్ గోవింద్ అందరు వాడే. గోవిందుడు అందరు వాడు వై వాట్ చందమామ. ఎక్కడ ఉన్నాడు గోవింద్ అందరు వాడే చరణ్ కాజల్ కదా నాన్న. చందమామ చందమామ ఏది అనుకోండి హీరోయిన్ గా అందని హీరోయిన్ కదా. ఓకే నెక్స్ట్. ఐ గాట్ ఇట్ రైట్ యా యా బట్ యు హావ్ టు ఆన్సర్ ఫాస్ట్. ఓకే తేజ్ బాబా ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఎన్ని మూవీస్ లో తనకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు? 4 ఫాస్ట్ గా 4 చెప్పు బావా. 1 అనుకుంటా. 3 3 క్లోజెస్ట్ చిత్రలహరి వెయిట్ సుబ్రహ్మణ్య ఫసేర్. సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేలా బాగా మర్చిపోయాను. సెకండ్ హీరోయిన్ ఆదా శర్మ ఒకటి ఉంది. కాదు మొత్తం సినిమా అంతా ఉంది. అయితే 4 నేను కరెక్ట్ 4 కాదు, తిక్క కూడా ఉంది. అదే నేనే correct. తిక్కలో ఫుల్ ఫ్లెజ్డ్ ఆదా శర్మ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు కదా. నువ్వు అది చెప్పావా కండిషన్స్ స్క్రీన్ టైం ఎంత అసలు ఉండాలి నీకు ఎవరో ఆన్సర్స్ ఇచ్చింది? నేను క్వశ్చన్స్ రాసింది ఎవరు నేనే అది అందుకనే సో ఫేవరెట్ ఐ అర్థం వైష్ణవ్ కాలేదా? కంగ్రాట్స్ షా ఇంకో రెండు ఉన్నాయి. చెప్పు. వరుణ్ అన్న ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఎన్ని మూవీస్ లో ఫారెన్ షూట్లు ఉండింది? నేను చెప్పచ్చా చెప్పు. 7 ఇందాక విన్నావు కదా నిజం. వెళ్ళినోడు తనే కదా నీ నేను వెళ్ళాను కదా నీ హరిక మొన్నటి నుంచే ఫీల్ అవుతుంది లాస్ట్ 3 సినిమా లేవు అదే ఓకే ఫైనల్ క్వశ్చన్ కొంచెం ఇట్స్ నేషనల్ ప్రెస్టీజ్ క్వశ్చన్. రుద్రవీణకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి? 3 or 4 ఆసి యు వన్ దిస్ అమేజింగ్ రౌండ్. సరే దేనికి అవార్డ్స్ వచ్చినాయి నీహే చెప్తుంది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, బెస్ట్ నేషనల్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఇళయరాజా గారు. I saw this question ma I made this. ఓ రాజా అదా Okay. సంగతే. ఈ నెక్స్ట్ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే మీరిద్దరూ ఆన్సర్ చేయక్కర్లేదు. మన ముగ్గురం కలిసి వైష్ణవ్కి టార్గెట్ చేసి ఓన్లీ ఫర్ యూ దడ 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 ఆల్ క్వశ్చన్స్. ఓకే Good luck, ఫస్ట్ Vaishnav. ఎవరు అడుగుతారు? ఆల్ ది బెస్ట్. నేను అడుగుతా ఓకే పేపర్ ఇస్తావా ఇస్తా. అయిపో నేను చదువుకుంటా వచ్చు మీ అందరికీ బాధ్యత. నీకు మార్క్స్ If you don't వచ్చాయి like అంతే, బాగా చదివేవాళ్ళలేదు. దీంట్లో ర్యాపిడ్ ఫైర్ ఏంటి? He just has to answer fast. ఓకే వాట్స్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్? శివాజీ నువ్వు ఎక్కువ సార్లు చూసిన సినిమా? ఓకే సో తమ్ముడు అండ్ బద్రి బద్రి. సో ఓకే దిస్ ఇస్ ఆబ్వియస్ క్వశ్చన్ ఇష్టం మా ఇద్దరికి సేమ్. ఇఫ్ యూ టు యాక్ట్ ఇన్ అ సూపర్ హీరో ఫిల్మ్ విచ్ వుడ్ యూ చూస్? విచ్ క్యారెక్టర్ వుడ్ యూ? Batman. ఎగ్జాక్ట్లీ. నేను వైష్ణవ్ ఫస్ట్ హాఫ్ వాడి సెకండ్ హాఫ్ నేను యంగ్ బ్యాట్మెన్, ఓల్డ్ బ్యాట్మెన్. డిస్క్రైబ్ దీస్ పీపుల్ ఇన్ వన్ వర్డ్. విజయ్ సేతుపతి, అంబుల్, సుక్కు సార్, మ్యాథమెటిక్స్ టీచర్, దేవి శ్రీప్రసాద్, టాకటివ్ బాగా మాట్లాడు, అండ్ యువర్ డైరెక్టర్ బుచ్చిబాబు. సైలెంట్ సైలెంట్ అంత సైలెంట్గా చెప్పదు గట్టిగా చెప్పు. సైలెంట్ అండ్ బేబమ్మ కృతి. బ్యూటిఫుల్. నైస్ ఆన్సరా? బాగా. It's అయిపోయిందా? 3 things we don't know about you. డోంట్ నో అబౌట్ మీ. Yeah, and you should be quick, fast. నాకు కూడా తెలియదు. నీకు తెలియదు కదా. ఫాస్ట్ చెప్పు, ఫాస్ట్ చెప్పు. Come on, అన్న. Come on, come on. నాకు షేడ్స్ బాగా ఇష్టం. ఇలాంటివి నాకు బైక్లు ఇష్టం, నాకు స్కూల్, నాకు స్కేల్ ఇష్టం, రబ్బర్లు ఇష్టం అలాంటివి కాదు. వాట్ అబౌట్ యూ బ్రో? అబౌట్ మీ 3 things లైక్ that సంథింగ్ we అబౌట్ don't యువర్ know. క్యారెక్టర్ సంథింగ్. Probably బావకు తెలుసుండొచ్చు, మాకు రాత్రి 12 తర్వాత మీరు పడుకున్న తర్వాత నేను బయటికి వెళ్తాను అలాంటివి ఏదన్నా సీక్రెట్. వెరీ ఓపెన్. అదే చెప్పురా తొందరగా, ఫాస్ట్ చెప్పు. అదే 3 things చెప్పు. అంటే నువ్వు మాకు కనపడే అంత షై కాదు, నేను వెనకాల బాగా ఇందాక అనిపిస్తానంట. అందరం వైష్ణవ్ గారు చూపించాడు కంత్రి ఎవరు అది బేసిక్లీ ఆన్సర్ అదే. అదే. అది ఆడ ఒప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి పబ్లిక్ లో ఒప్పుకోవట్లేదు. ఓకే కాదన్న 3 things అంటే సరే కొంచెం కంత్రి నా కొడుకున్నా కంత్రి
కంత్రి నా కొడుకునే కంత్రి నా కొడుకునే అయిపోయింది. నేను మంచి కంత్రి నా కొడుకుని తప్పురా అలా చెప్పకూడదురా బంగారం. కదా. 3 things that I think you guys know everything about. ఓకే ఓకే ఇది కూడా ర్యాపిడ్ ఫైర్. యువర్ ఆన్సర్స్ హావ్ టు బి ర్యాపిడ్ అండ్ ఫుల్ ఆఫ్ ఫైర్. లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఇప్పుడు ఆన్సర్. మోస్ట్ యూజ్డ్ యాప్ ఆన్ యువర్ మొబైల్. ఇన్స్టాగ్రామ్. హూ ఇస్ యువర్ సెలబ్రిటీ క్రష్? సోనాక్షి సేన్. వామ్మో ఈ యాక్టింగ్ నా వల్ల కాదు అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా? ఆ సీన్ గుర్తుందా మీకు? బేబమ్మని పట్టుకొని నీకు మాట చెప్పాలి బేబమ్ అని కత్తి పట్టుకునేది. నా వల్ల కాలేదు. నేను ఏడ్ చేశాను, రియల్గానే ఏడ్ చేశాను. నైస్. అమ్మో couldn't do it. We shot that again the next day. ఎమోషనల్ ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? మాకు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? జస్ట్ 1 minute బ్యాక్ చెప్పాడు. లాస్ట్ అడిగిన 5-6 క్వశ్చన్లో ఒక అబద్ధం చెప్పాడు. లేదు ఇప్పుడు ఎవరు చెప్పలేదు, చెప్పే ఉంటాడు డెఫినెట్గా. పెద్ద మావయ్య కళ్యాణ్ మావయ్య ఇద్దరు. యూ కాంట్ చూస్. సర్లే అందరూ అడిగే క్వశ్చన్ అడిగితే బాగోదు. ఎందుకు అమ్మ తల్లి. Okay, Vaishnav, rapid fire. The Yeah. answers have to be rapid and full of fire. Who's your favorite cousin? నీహా. Yes, I love you. Interview అయిపోయింది. First shot experience, Vaishnav. How? First shot experience, like one word lo if you can tell. సో 1 wordలో కదా ఒక పారాగ్రాఫ్ చెప్తా. It's okay, it's okay. పిలిచారు, వెళ్ళిపోయిన తర్వాత బైక్లో మానిటర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు బైక్ ఇస్తాను చూడు, అది ఫస్ట్ టైం అనమాట. ఏదో అలా అయిపోయింది. ఐ డోంట్ రిమెంబర్ మచ్. వెళ్ళి చేసి వచ్చేసా. నువ్వు బింజ్ వాచ్ చేసిన లాస్ట్ సిరీస్ ఏంటి? లూపిన్. యా సో నైస్. నిన్ను ఎవరైనా నీ అటెన్షన్ కోసం ఎవరైనా అమ్మాయి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు చెప్పిన మోస్ట్ ఫన్నీయెస్ట్ పికప్ లైన్ ఏంటి? పికప్ లైన్ ఎప్పుడు వాడలేదు అమ్మాయి. అరే పికప్ లైన్ వాడలేదు నిజంగా. వాళ్ళు వాడలేదు అంటున్నాడు సరే కామెంట్ వాళ్ళు వాడలేదంట. వాళ్ళు వీడు వాడాడు. నేను వాడిందా? నేను ఎప్పుడు వాడలేదు. వైష్ణవ్ ఫస్ట్ ఇప్పుడు ఏమన్నా నేను అనేది అమ్మాయి ఎప్పుడు పికప్ లైన్ వాళ్ళ నా పైన నువ్వు వాడావు. సరే సరే ఏ అమ్మాయి నీకు బెస్ట్ కామెంట్ ఇచ్చింది ఏంటి? నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా. బేబం ముసలోడు అవ్వకూడదు. ఈ మూవీ ప్రమోషన్ నేను తట్టుకోలేకపోతున్నాను. కంత్రి గుడ్ ఆన్సర్. ఏమున్నాడు రా బాబు. నెక్స్ట్. Okay, Vaishnav, react in one word, okay? First film. థ్యాంక్ యూ. Six pack. I mean, I don't think so I can. awards? ఎంటర్టైన్మెంట్. నేను చూస్తాను టీవీలో Awards, బాగుంటాయి, డాన్స్ entertainment. చేస్తారు. Yeah. Award show అంటే ఎంటర్టైన్మెంట్. Awards. On screen romance kissing. అయ్యా దాని గురించి one word. పిహెచ్డి ఫస్ట్ సినిమాతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది గిల్టీ నాట్ గిల్టీ అంటే మీరు చేస్తున్నారు అంటే ఇలా అనండి, చేయలేదు అంటే ఇలా అనాలి. ఓకేనా? ఓకే. నాకు కూడా క్వశ్చన్స్ రాశారు అమేజింగ్ గా. అది మీరు ఎవరైనా వేలం పాటు వేసుకొని అడగచ్చు. Yeah. వరుణ్, నా ఫస్ట్ నీకు. న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని మధ్యలో ఎప్పుడైనా వదిలేసావా? జస్ట్ మొన్నే జాన్ ఫస్ట్ తీసుకుని జాన్ థర్డ్ వదిలేసా. థియేటర్లో చూసిన మూవీ నుంచి మధ్యలో ఎప్పుడైనా వెళ్తావా? యా ఏ సినిమా? నిజంగా ఈ మధ్యన వెళ్ళలేదు. ఈ మధ్యన కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళా ఒకసారి. మరి ఆ సంగీతం బేస్డ్ సినిమా ఇది వెళ్ళిపోయాను ఆవేశం కాలేజ్ బంక్ కొట్టి, కానీ బయటకు వచ్చా. మీడియా ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ కాదు, మీడియా ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడైనా జోన్ అవుట్ అయిపోయావా? లేదు అసలు చాలా అటెంటివ్గా ఉంటాను, ఎందుకంటే అక్కడ అటెంటివ్ లేకపోతే ఎక్కేస్తారు, ఓకే, తినేస్తారు. ఏదైనా రొమాంటిక్ సీన్లో రీటేక్ కావాలని అడిగారా? అంటే నీకు నీ పర్ఫార్మెన్స్ నచ్చక యూ థాట్ యు విల్ డూ బెటర్. నా పర్ఫార్మెన్స్ నచ్చకైతే అడుగుంటాను. అడిగాను. అలాంటప్పుడు వైష్ణవ్ ఫోన్ చేసి అడిగితే టిప్స్ ఇస్తాడు కదా. అంటే అప్పటికి అక్కడ చేయలేదు, అది లేకపోతే చేసేవాడిని. ఎప్పుడైనా కోస్టార్కి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇచ్చావా? ఇస్తాను, పని చేయించు. అంటే వాళ్ళు కొంచెం మార్నింగ్ వచ్చినప్పుడు కొంచెం డల్గా అలా ఉన్నారు, ఏదో పర్సనల్ అంతా అంటే ఊరికే అలా ఓడిస్తే కొంచెం మంచి పాజిటివ్ మూడ్లో పడతారని చెప్పిస్తాను తప్ప వేరే రీజన్స్ కాదు, పని కోసం. ఓకే, యా, జస్ట్ టు లిఫ్ట్ అప్ ద మూడ్ ఇన్ ద సెట్. అప్లిఫ్ట్మెంట్ అంతే. అప్లిఫ్ట్, యా. నీకు ఇస్తుంటే చూడు రోజు మార్నింగ్ అలాంటిది వైష్ణవ్ నీకు లాస్ట్ చాలా క్వశ్చన్. బాగుంటుంది సార్. అసలు ఎవరైనా నాకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పారా? హ్యాపీ వ్యాలంటైన్స్ Happy Valentine's Day. అడిగాక ఏం చెప్పాక. మీ ఓకే, హస్బెండ్ తేజ్ బావా, అమ్మా హోటల్లో షాంపూ బాటిల్స్ ఎప్పుడైనా తీసేసుకున్నావా? డేట్ బోర్ కొట్టి ఎప్పుడైనా డేట్ మధ్యలో ఇట్లా టేబుల్ కింద టెక్స్టింగ్ చేసావా? చాలా సార్. వీడిని మర్డర్ చేయాలి అన్న థాట్స్ ఎప్పుడైనా వచ్చాయా? జస్ట్ నిజంగా నన్ను కాదు, నిన్ను కాదమ్మా, వచ్చాయి చాలాసార్లు వచ్చాయి.
ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిని స్టాక్ చేసావా సోషల్ మీడియాలో? ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ ఎప్పుడైనా రీగిఫ్ట్ చేసావా? అలాంటి చెప్పకూడదు. చేశానమ్మా. అంటే ఎవరికి ఇచ్చారు ఎవరు తెలియదు ఏది ఎవరికి ఇచ్చారు సో ఇప్పుడు నువ్వు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇది ఎవరి నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటారు. పర్లేదు. ఓకే వైషు, ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడైనా బ్రేక్ చేసావా? చలాన్ కట్టావా? కట్ గుడ్ బాయ్. వెరీ గుడ్. ఫ్రెండ్ లంచ్ బాక్స్ నుంచి ఎప్పుడైనా ఫుడ్ తిన్నావా? Of course. చెప్పకుండా. చెప్పకుండా కాదు, బాగా లాక్కొని తిన్నాం. ఒకరిని ఎప్పుడైనా లాక్ కొట్టావా? Did you slap anyone? No? Are you a bathroom singer? Yeah? Can you sing a song from your movie? బాత్రూమ్ వెళ్ళి పడతాడు మైక్ పెట్టి. ఓకే, ఎవరైనా నడతారా? నడుతా ఎవరు వేలం పట్టేస్తున్నారు? వైష్ణవ్ సెట్కి లేట్ వచ్చినందుకు అయిపోతున్నాడు. సాకులు చెప్పావా? నాకు సొక్కాలు సెట్కి లేట్గా వచ్చినందుకు సాకులు చెప్పావా? I'm never late to the set. ఓకే. గేట్ క్రాషింగ్ పార్టీ? నా పార్టీ No, I gate crashed a wedding. Yeah, you crashed my parties. Anna, that's not gate crashing. నేను తేజ్ నేను పిలిస్తే వస్తా కదా తేజ్, నువ్వు పిలిస్తే నేను వెళ్తాను కదా, నీ పిల్లకు నువ్వు రావు కదా. సేమ్ బ్రదర్ మనం అనుకున్న వాళ్ళ దగ్గరికి మనం అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ఆ లైన్ గీయాలమ్మా. నియా ఎక్స్ప్రెషన్ ఒకసారి వేసుకున్న డ్రెస్ని మళ్ళీ రిటర్న్ చేసావా? రిటర్నా? రిటర్న్ ఎప్పుడు చేయలే. బాడీ చేయలే అంటే షూటింగ్ లో వాడని తీసుకున్నా? లేదు, బయట కొనుక్కొని రిటర్న్ లేదా? షాప్ నుంచి ఐటమ్స్ కొట్టేసావా? చిన్నప్పుడు. దానికి మీ అన్న బిల్లు కట్టాడు సార్. అయ్యో క్లెప్ట్. Oh man. Getting caught by a police. Did you ever get caught by police? Yes. Doing what? Doing what అంటే కార్ కి అప్పుడు కొంచెం టింట్ ఉండింది. ఓకే. ఓ యా తీగిచ్చారు కదా. టింట్ వేసుకోకూడదు. ఒక ఫ్యామిలీ డౌట్ ఉండింది చిన్నప్పటి నుంచి. నాకు మా కజిన్స్ అందరిలో కల్లా వైష్ణవ్ని తేజాని చూస్తే కొంచెం జెలస్గా ఉండేది. ఎందుకంటే ఐ డోంట్ నో, మేబీ మీరు బాయ్స్ అనేమో కానీ ఎప్పుడు నీ ఫ్రెండ్స్ దగ్గర వైష్ణవ్ ఉంటాడు, వీడి ఫ్రెండ్స్ దగ్గర నువ్వు కలిసిపోతావు. లైక్ యూఆర్ ఆల్వేస్ టుగెదర్. ఐ రిమెంబర్ ఆస్క్ మై బ్రదర్, తేజు బాబు వైష్ణవ్ ప్రతి చోట తీసుకెళ్తాడు, నువ్వు ఎందుకు నేను తీసుకుంటే ఏయ్ వాళ్ళు వేరు ఐ వాంట్ టు నో నౌ. నీ పెళ్ళైన తర్వాత నుంచి ఎన్ని పార్టీలు కలిసి చేశాను నేను మీ ఫ్రెండ్స్తో? నువ్వు వీడి వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీకు మర్చిపోయాను. నీహ 38 మొన్న వచ్చింది లేకపోతే అదే వైష్ణవ్కి నీకు 2 years. వైష్ణవ్ 18 years ఉన్నప్పటి నుంచి, 18 కూడా కాదు ఇంకా 17 అప్పటి నుంచి బావ వాళ్ళతో కలిసి తిరిగాడు. నువ్వు 18. But Vaishnav has own set of friends. ఒక Vaishnav you have a set of friends, right? తిరుగుతారు వాళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ. వైష్ణవ్ గురించి చెప్పాలంటే తాతయ్య అంట వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ ఎక్కువ తిరిగేవాడంట. ఆయన ఫ్రెండ్స్తో కాకుండా వాళ్ళతో కాకుండా మళ్ళీ అలా అన్నయ్య ఫ్రెండ్స్తో కూడా తిరిగేవాడంట. అది ఫేషియల్ ఫీచర్స్ కాదు, అవి కూడా జీన్స్ కూడా తాతయ్య నుంచి వచ్చాయి. ఓకే, బట్ వైష్ణవ్ కమింగ్ బ్యాక్ టు Upana, అంటే now that it's fun, we've shown them what a fun group of cousins we are. Now a little very fun. Oh my god, so fun. Now a little seriousness. I think the most ఏమంటారు a very versatile actor Vijay Sethupathi garu, because అంటే when you said humble, I really could relate to it, because when మేము తలకొనలో షూట్ చేసేటప్పుడు నువ్వు చేసావు సార్? I did my first Tamil film, my only Tamil film with him. So మేము తలకొనలో షూట్ చేసేటప్పుడు it was during Ramzan season, అండ్ సడన్గా లొకేషన్లో చూస్తే అందరు హలీం డబ్బాలు పట్టుకొని ఉన్నారు. సో విజయ్ గారు ఇస్ లైక్ అమ్మా నిహారిక కమ్ హియర్ హ్యావ్ హలీం అంటే, మనం హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ హలీం తింటాం. నో సార్ ఇట్స్ ఓకే ఐ డోంట్ వాంట్. నో మా ఇది ఉంగళ ఐ మీన్ ఇట్స్ యువర్ హైదరాబాద్ ఓన్లీ, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఈట్. అండ్ హీ గాట్ బికాస్ ఇట్స్ రంజాన్ అండ్ అటు తలకొండ అంటే కొంచెం తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫర్ అస్ హీ యాక్చువల్లీ గాట్ హలీం ఫ్రమ్ హైదరాబాద్. అంటే హీ రియల్లీ థింక్స్ ఫర్ అదర్ పీపుల్. లైక్ నువ్వు ఏదో ఇంటర్వ్యూలో చెప్పావు దట్ లాస్ట్ డే మాకు హీ గేవ్ us a small dinner, నాకు కొంతమందికి మెయిన్ కాస్ట్ అందరికి. అండ్ దెన్ నెక్స్ట్ డే హీ గేవ్ 1000 rupees ఫర్ ఎవ్రీవన్ బిఫోర్ లీవింగ్. క్రూ మొత్తానికి నైస్ జెస్చర్, వెరీ నైస్. అందరికి 1000 rupees ఇచ్చారు. అంటే No, but generally fantastic performance. ఆయన ఫస్ట్ రేట్ తెలుగు ఫిల్మ్ అన్నారు కదా. నిజంగా యాక్చువల్లీ నీకు పర్సనల్గా టు వర్క్ విత్ అన్ యాక్టర్ లైక్ దట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వెరీ చాలా నేర్చుకోవచ్చు నువ్వు.
అంటే they don't have to tell you like personally do this, change this about it. అని జస్ట్ చెప్పక్కర్లేదు. వాచింగ్ దెమ్ Yeah. వర్క్ విత్ యూ చాలా పెద్ద లెర్నింగ్ అది అండ్ యూ లక్కీ ఇన్ దట్ వే అండ్ అసలు నీ సినిమాకి నువ్వు కృతి కాకుండా ఆయన కూడా ఇట్స్ బిగ్ పిల్లర్ ఫర్ దిస్ అవును And his performance in this film. Davies music also. ఈ జస్ట్ ఆయన కళ్ళతోనే యాక్ట్ చేస్తారు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ కళ్ళతోనే చేశారు Literally If ever silent meeting గా that is ఉండి one అలా question I wanna చూస్తారు. ask him. సార్ ఒక్కటి ఎలా చేశారు అని చెప్పి అండ్ మీ ట్రేడ్ సీక్రెట్ చెప్పొద్దు బట్ స్టిల్ దట్ ఇస్ ఫ్యాంటాస్టిక్ And you know that's something that a lot of actors have, that I don't want to do too many takes. He doesn't have that. లేదమ్మా ఇంకోటి వైష్ణవ్ చెప్పాడు అప్పట్లో అంటే సిగరెట్స్ 2002 కదా 2002 కదా టైం ఫ్రేమ్ సో దేవర్ యూస్ టు బి లాంగర్ సిగరెట్స్ అంట గోల్డ్ ఫ్లేక్ సో ఇప్పుడు మనకి అంత లాంగ్ రావట్లేదని హీ మేడ్ షూర్ హీ మేడ్ ఇట్ డన్ ఆర్ట్ వాళ్ళతో చేయించుకొని దెన్ హీ యూజింగ్ ఇన్ ద ఫిల్మ్ అన్ని ఆయన సో కోసం ఎవ్రీథింగ్ అంత డీటెయిలింగ్ వెళ్తున్నాడు అసలు Yeah, attention to detail is for his character, because ఆ భాష తెలియని అన్న ఒక scene లో నీది గొంతులోకి వచ్చింది భయం అనేదో ఐ డోంట్ నో, అంటే ఆయన వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకొని తెలుసుకుంటారు ఆయన. తెలుసు ఆయన తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడు తెలుసు అన్ని తెలుగులో చెప్పాడు డైలాగ్స్ మొన్న ప్రీవియస్ బాగా మాట్లాడతారు ఆయన నేర్చుకుంటారు అన్న బాగా సెట్ కూడా వచ్చి టాక్స్ పర్టికులర్ స్లాంగ్ మాట్లాడతారు ఏంటి ఏటి అవన్నీ ఆయనే చెప్పారు కానీ డబ్బింగ్ లో మార్చారు యాక్చువల్లీ డబ్బింగ్ ట్రై చేశారు ఆయన సాయి చంద్ గారు ఆల్సో ప్లేడ్ డాడ్ రైట్ అవును. ఆయన ఫిదాలో చేశారు మళ్ళీ మన సైరాలో చేశారు యువర్ నీ కెమిస్ట్రీ ఆయనతో కూడా ఫాదర్తో వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ వెరీ టచింగ్ యాక్చువల్లీ అంటే ఎక్కువ సీన్లు కూడా ఉండవు ఇఫ్ యూ సీ ఆయన ఉంటాడు ఇంట్లో వైష్ణవ్ అటు బయటకు వెళ్తూ ఉంటాడు బట్ 2-3 సీన్స్ అసలు చాలా నాకైతే ఫస్ట్ సినిమా చూసినప్పుడు కళ్ళు చిన్న స్పార్క్ అక్కడ వచ్చింది the cutest thing is చొక్కా ఎత్తుకుంటూ ఉంటాడు in a అదే, pink అదే. shirt. It's so cute. నా మై ఫేవరెట్ సీన్ వాజ్ హిమ్ రీడింగ్ ద బైబుల్ ద సెకండ్ యాక్చువల్లీ కథ విన్నప్పుడే చెప్పాడు నాకు కథ విన్నప్పుడే నాకు అసలు అలా ఇది కళ్ళు ఎర్రగా అయిపోయి ఇలా ఆపుకున్నా నేను అని అంటే ఇమాజిన్ దిస్ ఫెలో బికాస్ ఈ చిన్నప్పటి నుంచి ఒక బేబీ ఫెలో చూసా కదా అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఈ ఏడిస్తే సో అలాగా ఐ వాస్ థింకింగ్ హౌ విల్ హీ పర్ఫార్మ్ ఆడు పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది అలా వెళ్ళిపోయి నాకు నరేషన్లో నాకు అలా కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అసలు భలే పర్ఫామ్ చేశాడు అంటే యూజువలీ మనం ఒక ఆర్టిస్ట్ ఏడిస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి ఇది ఏడిస్తే అందంగా ఉంది చూడాలనిపిస్తుంది ఇంకొద్దిగా ఏడిస్తే బాగుంటుంది క్యూట్ బాయ్ But anyone else that you really want to mention, Vaishu, and you're the boy who played your talent food. జయకృష్ణ అన్నాడు పాపం ఏం తెలియని లోకం తెలియని అమ్మాయి కూడా పాపం ఇట్స్ వెరీ నైస్ గా నాకు ఏం తెలియదు ఇలా చేయాలన్నా నాకు తెలియదు అన్న అంటాడు చాలా క్యూట్ గా బాగా చేశాడు చాలా బాగా వాడు ఆ అబ్బాయి యాక్చువల్ టిక్ టాక్ టిక్టాక్ నేను తీసుకున్నాను అబ్బాయి సగం సినిమా ఇలా అది కూడా కన్ను ఇలా పెట్టుకుని ఉంటాడు పెట్టాడు కదా పెట్టాడు షాక్డ్ ఇలా పెట్టి మాట్లాడారు అబ్బాయి చాలా బాగా చేశాడు టిక్టాక్ లో కూడా అలా చేస్తాడు అని టిక్టాక్ వాడు రైట్ ఇలా క్లోజ్ చేసి బా అసలు హీ వర్క్స్ రియలీ హార్డ్ చేయాలి బాగా చేయాలి పాపం గ్లిసరిన్ పెట్టేసుకుని కళ్ళు వాసిపోయాడికి చాలా బాగా చేస్తాడు ఆడు బాగా చేయాలి ఇంటెన్షన్ ఎక్కువ వాడికి వెరీ వెరీ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు షూటింగ్ ఐ థింక్ మ్యూజిక్లో దేవి గారిది ద హోల్ మూవీ ఒక సైడ్ అయితే ద లాస్ట్ ఐ థింక్ ద హాఫ్ అన్ అవర్ వాజ్ అంటే ఇట్స్ లైక్ ప్రొవోకింగ్ యూ నువ్వు ఇప్పుడు నువ్వు ఏడవాలి ఇట్ వాజ్ సో No, the story is such. It's very, very emotional. మ్యూజిక్ అది దేవి మ్యూజిక్ నేను ఫస్ట్ ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ మార్చ్ గుర్తుందా నీకు ఫోన్ చేశాను నేను ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయితే నేను నా సినిమా షూటింగ్లో నా పాటలు వచ్చినాయి అది కాదు ఇదే వింటున్నారు ఫస్ట్ డే నుంచి మార్నింగ్ ఐ కాల్ దేవి అండ్ వైష్ణవ్ అండ్ ఆల్ అది ఫస్ట్ సాంగ్ అవును నీ కలుసు అది కానీ నేను ఒక సాంగ్ బాగుంటుంది అనుకుంటే తర్వాత ఇంకో సాంగ్ రిలీజ్ అయింది అది చాలా బాగుంది సినిమా చూసినా ఇంకో పాట నచ్చింది నాకు రంగులద్దుకున్న సాంగ్ సినిమా చూస్తే బాగా నచ్చింది ఒక్కొక్క సాంగ్ అన్బిలీవబుల్ అండ్ ద ఆర్ఆర్ అండ్ ఆల్ వాస్ ఫ్యాంటాస్టిక్ అంటే దేవి యాక్చువల్లీ ఫర్ లవ్ స్టోరీస్ అండ్ ఆల్ హీ డిడ్ అమేజింగ్ జాబ్ Top marks ఆల్వేస్ ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ అండ్ ఐ లవ్డ్ ఇట్ అంటే ప్రీ రిలీజ్లో మొత్తం అందరూ స్పీచెస్ అయిపోయిన తర్వాత స్పెషల్గా దేవి గారు చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి పిలిచి ఈశ్వర సాంగ్ గురించి మాట్లాడితే బికాస్ వీ డెంట్ లిసన్ టు దట్ సాంగ్ టిల్ దెన్ వీఆర్ లైక్ ఓకే ఇట్ మస్ట్ బీ సమ్ లైక్ ఎనీ అదర్ ఎమోషనల్ సాంగ్ లిరిక్స్ చాలా బాగా రాసుంటారు అని బట్ ఇన్ ద మూవీ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ సాంగ్ హ్యాడ్ వాజ్ అమేజింగ్ అంటే బేసిక్లీ వైష్ణవ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు అతడు సినిమాలో బ్రహ్మాజీ చెప్తాడు చూడు
ఇక్కడ బండి మిస్ అయితే ఇక్కడ పెట్టా, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ పెట్టా. ఇది అలాగా ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఇక్కడ మిస్ అయితే ఇక్కడ, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ కంపల్సరీ ఏడవలసిందే. సెకండ్ హాఫ్ కంపల్సరీ. ఆ సాంగ్ ఒకటి సో హాంటింగ్, ఆ ఈశ్వర సాంగ్ వెరీ సో హాంటింగ్. లైక్ అమ్మాయి ఇక్కడ ఎడగలేదు కూడా ఎనక సౌండ్ ఈశ్వర ఓరే నాయనో. కానీ బుచ్చిబాబుని కూడా ఫస్ట్ టైం నేను రంగస్థలం పోస్ట్ ఫంక్షన్ ఏదో చిన్న పార్టీ జరుగుతుంది అక్కడ కలిసాను. సీయింగ్ హిమ్ అండ్ సీయింగ్ ద వర్క్ ఈస్ డన్ ఫర్ ద ఫిల్మ్ చాలా సైలెంట్గా. అసలు ఇప్పుడు దాకా నా నోట్ నుంచి మాట వినలే, నేనైతే వినలేదు. నేను మొన్న ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూశాను. అసలు తనలో హీ హ్యాస్ సో మచ్ సబ్స్టెన్స్ రైట్, మాటలు తక్కువ అండ్ హీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్. ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్. అంటే వచ్చిన కొత్త డైరెక్టర్లో ఫస్ట్ సినిమా అంటే డెఫినెట్లీ సుకుమార్ గారు అసిస్టెంట్ అంటే ఆయన ట్రేడ్ మార్క్ అయినా కంటిన్యూ చేయాలి. దేర్ అండర్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ ఆయన పేరు నిలబెట్టాడు. నాకైతే అదే అనిపించింది. బట్ ఐ పర్సనలీ లవ్ సుకుమార్ గారు అండ్ హిస్ వర్క్. ఆయన శిష్యుడు అనిపించుకుని చాలా ఫెంటాస్టిక్గా తీసారు ఆయన మాత్రం. one of the best works that in recent time, ఒక లవ్ స్టోరీకి ఇట్స్ లైక్ ఇన్ జనరల్ మన డెబ్యూలో మన ఫ్యామిలీలో ఉన్న 5-6 బయట ఉన్న డెబ్యూస్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అంటే ఓకే బాయ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ దిస్ technicalities and everything, I can say from my side this is the best debut that I've seen as a film. 100% that's for sure. అండ్ తన కథ పరంగా తను అంత డెప్త్ రాయగలిగాడంటే, అంటే ఇన్ రీసెంట్ టైమ్స్ ఇంత లవ్ స్టోరీ నేను చూసి చాలా తక్కువ అయిపోయింది. కరెక్ట్. అంత హార్డ్ హిట్టింగ్, అంత హార్డ్ హిట్టింగ్ తమిళ్లో అప్పుడప్పుడు చూస్తుంటాం. బట్ మనకు వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమా జరుగుతుంటే ఉంటుంది ఎమోషన్, కానీ ఇంత రాగా నేను యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ ఐవ్ సీన్ వాజ్ రంగస్థలం. అది చాలా రోజుల తర్వాత అంత ఇంపాక్ట్ అనిపించింది సినిమా, అలాంటి ఎమోషన్. దాని తర్వాత నాకు ఉప్పనే hey come on man. also ఇంకా కెమెరామెన్ శ్యామ్ దత్ right, what amazing visuals అసలు. అంటే టు క్యాప్చర్ ఆల్ దోస్ వేవ్స్, ఆ విలేజ్ అట్మాస్ఫియర్, టు మెయింటైన్ దట్ సేనిటీ ఆఫ్ ద స్టోరీ అక్కడ చేస్తేనే ఆ ఇది ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్రమ్ ద ఫస్ట్ గ్లింప్స్ దట్ దే రిలీజ్డ్ ఇట్ క్రియేటెడ్ సో మచ్ క్యూరియాసిటీ. నాకు నువ్వు చెప్పావు కదా మన ఏది సెట్ అదే ప్రీ రిలీజ్ కూడా చెప్పాను. అవునవును. ఏది సెట్ లేకపోతే ఏది అసలు నిజం చెప్తున్నాను వైష్ణవ్, ఐ కుడెంట్ మేక్అవుట్. ఐ డెంట్ నో. నేను వైష్ణవ్ చెప్పిన తర్వాత సెట్ వేసారా, నాకు సెట్ ఎక్కడ వేసారు ఆలోచిస్తున్నాను. నాకు వీడు ఒక ఫోటో పంపించాడు, ఒక కటింగ్ షాప్ దగ్గర పెద్దమావి ఫోటో, కళ్యామావి ఫోటో. అది ఫస్ట్ నేను అడిగాను ఏరా అక్కడ మీకోసం వేసారా అంటే, కాదన్నా అది అక్కడ యాక్చువల్లీ అలా ఉంది అని చెప్పేసాను. ఆ డోర్స్ కి ఇట్ వాస్ యాక్చువల్లీ ఉప్పాడులో ఒక కటింగ్ షాప్ అంట. దాని గురించి హైలైట్ చేశారు. ఓకే, కొంచెం చేశారు. నేను ఒక కొంచెం ఎక్కడ అంటే ఫస్ట్ గ్లింప్స్ చూసినప్పుడు గట్టిగా అరుస్తాడు కదా అలల దగ్గర, వాట్ డెప్త్ దిస్ థింగ్, వాట్ సీరియస్ సిచ్యువేషన్ అనుకున్నా. సినిమా చూసేసరికి నేను అని ఒక ఇదా సంత పేరు అమ్మాయి పేరు ఐఎమ్ లైక్ ఏదో ఏదో ఏంటి ఒక లవ్ ఇట్లా విడిపోయినప్పుడు బాధతోటి అలల దగ్గర అరుస్తానంటే పేరు పలకగా. ఇట్ ఈస్ సో క్యూట్. బట్ ఆల్సో ఐ మీన్ వెరీ బిగ్ ఏమంటారు పార్ట్ ఇన్ ద ఫిల్మ్ వాజ్ Kriti. See, for you, you've been in a film family, you've seen it around, but she's like 17 fresher ante inta mandi you know seasoned actors chuttu cheyadaniki I'm sure tanaku kuda it would have taken a couple of workshops and all of that, but in the screen I did not see her even koncham beruku gaani ekkada. I went in థింకింగ్ నాకు వైష్ణవ్ నచ్చాలి, నచ్చుతాడని వెళ్ళాక నాకు అమ్మాయి కూడా చాలా బాగా నచ్చింది సినిమా. అసలు క్యారెక్టర్ ఆర్ వాట్ ఎవర్ తను ప్లే చేసింది చాలా బాగా. డెఫినెట్లీ దే కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్ వెరీ వెల్. వైష్ణవ్ ట్రాన్స్ లో ఉన్నట్టు ఉంటుంది అలా మూవీ వాళ్ళు చేసినప్పుడు కూడా పర్ఫార్మెన్సెస్ ఎవ్రీబడి they created a whole world. Exactly. చిన్న రూరల్ సెటప్. ఎవ్రీబడి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అందరూ యాక్టర్స్ అందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు, ఒక ఫుల్ లెంగ్త్ ప్లే అందరూ ఎవ్రీబడి వర్ సో ఫుల్ఫిల్మెంట్ కనిపించింది నాకు. ఐ వాజ్ సో నైస్ టు వాచ్. నరేట్ చేసినప్పుడు ఏవైతే ఫీల్ వచ్చిందో నాకు సినిమా చూసినప్పుడు అదే ఫీల్ మెయింటైన్ అయింది. Tejo, because you heard నువ్వు నరేషన్ విన్నావు కాబట్టి was there చాలా డిఫరెన్స్ బిట్వీన్ నరేషన్ అండ్ నువ్వు స్క్రీన్ మీద చూసిన దానికి? లేదమ్మా, యాక్చువల్లీ వాట్ ఎవర్ సుకుమార్ గారు అండ్ బుచ్చి ప్రామిస్డ్ ఇట్ వాజ్ ఆన్ స్క్రీన్.
యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ద సౌండ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా ఎన్హాన్స్ అయింది తప్పించి ఐ డోంట్ థీ ఎనీ అదర్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో అంటే ఇట్లాంటి డెబ్యూ ఫిల్మ్స్కి ఇట్స్ వెరీ ఈజీ టు యూనో ఏముంది కొద్దిగా లో బడ్జెట్లో తీసేద్దాం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు ఇట్స్ వెరీ ఈజీ. బట్ అలా కాకుండా ఈ సినిమా అన్కాంప్రమైజ్డ్గా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు అండ్ నవీన్ గారు దే పుట్ సచ్ అ హ్యూజ్ స్కేల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఓన్లీ బికాస్ ద స్టోరీ డిమాండ్. And they took this movie very personal. Oh, yeah, చాలా that is- personal గా. yeah. నేను యాక్చువల్లీ లేదు కాబట్టి ప్రీ లాంచ్ గురించి చెప్తున్నా. ప్రీ రిలీజ్లో సేమ్ దేవి గారు వచ్చి వాళ్ళు ఎంత పర్సనల్గా తీసుకున్నారంటే మైత్రి వాళ్ళ మూవీస్ని దేవి గారి కాల్ చేసిన ప్రతిసారి ఈ మూవీ యా బట్ యూ షుడ్ వాచ్ ఓపెన్ అంటే దే ఆర్ లైక్ ప్రమోటింగ్ ఇట్ సో యు నో దే ఇట్స్ లైక్ ఇట్ బికేమ్ లైక్ దేర్ బేబీ. It's like their baby and they are very filled with pride. So that shows that how much they believed in the script. And వాళ్ళంత కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే ఖర్చు పెట్టారు and they did the film like that. I'm really grateful for giving my brother such a good launch. Very seriously. That's for sure. So Varun, I want to ask you one question. What's your feeling when Vaishnav screen మీద చూసినప్పుడు అంటే లాంచ్ అయ్యాడు as you have seen him like a kid నుంచి కదా? This is a common question for all. అంటే వైష్ణవ్ విషయంకి వచ్చాను నేను బాగా ప్రిపేర్ అయ్యాను లాస్ట్ 1 year నుంచి ప్రిపేర్ అయ్యాను. అండ్ ఇట్స్ నాట్ లైక్ ద టీజర్ కేమో ట్రైలర్ వచ్చింది 1 month సినిమా రిలీజ్ అయింది కాదు. వాడు ఫస్ట్ డే నుంచి నాకు ఉప్పాడులో షూటింగ్ ఉన్నప్పటి నుంచి ఫైట్ సీన్ క్లిప్ పంపించాడు. ఐ సా దాట్ నేను ఫస్ట్ ఫైట్ చూసాను. సరే ఫైట్లో ఏముంది ఎమోషన్ అట్లా చేసి ఇట్లా చేసాడు. మై ఫస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ అది వెనక్కి తిరిగి నవ్వుతాడు బోటు దగ్గర. ఐ వాజ్ జస్ట్ ఫిల్డ్ విత్ జాయ్ నథింగ్. ఫస్ట్ 5 నిమిషాలే నేను వైష్ణవ్ చూసాను. 5 నిమిషాలుగా ఫైట్ అయిన తర్వాత నేను మర్చిపోయాను అది వైష్ణవ అది నా బావ నా తమ్ముడు అసలు దట్ వాజ్ అవుట్ ఆఫ్ మై మైండ్. అసలు ఇంకా ఐ వాజ్ వాచింగ్ ఓన్లీ దట్ క్యారెక్టర్. ఆబ్వియస్లీ చాలా హ్యాపీనెస్ బాగా చేసాడు అనేది. ఆడికి ఎప్పుడు ఆడి ఊరికే నేను చాలాసార్లు నుంచి రియలైజ్ అయ్యాను అనమాట. రే వైష్ణవ్ బాగా చేస్తారా ఇంకా చాలా నమ్మకం అన్నెసెసరీ యాడెడ్ ప్రెషర్ ఆడి మీద. ఆడి పాపం తీసుకోడేమో పాపం బట్ నేను లేట్ చేయాలి. మా ఫ్రెండ్స్ వచ్చి రే మా నెక్స్ట్ ఎప్పుడు అంటూ ఉంటాడు అన్న ఫ్రెండ్స్ కూడా అదే హర్ష గడ జస్ట్ ఫర్ ఫన్ వీస్ టు డూ దట్. బట్ ప్రెషర్ అనేది 100% ఉంటుంది, అది లేకుండా ఉండదు. కానీ మనం అంటే సినిమా గురించి వైష్ణవ్ అదే అన్నాడు ఇందాక. ఏం లేదన్నా నేను వెళ్ళాను సినిమా చెప్పారు నేను చేసాను. ఐ జస్ట్ కేమ్ అవుట్. వి ఆల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ ఆల్. బట్ ఆయన ఎవరు ఆడని ఎప్పుడు తీసుకోలేదు. సెట్కి వెళ్ళి చేసేయడం తప్ప ఏం సార్ ఏం చేయాలని దీంట్లో ఉండేవాడిని తప్ప ఇప్పుడు ఆయన ఎవరు సెడ్ యూనో ఎక్కడ తక్కువ చేయడానికి నాకు చాలు. అదేంటంటే నేను చేయలేనా అన్న ఇది ఎప్పుడు ఉండేది. చేయలేనేమో అంటే చేయలేనా అంటే ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్టర్స్ చేసే యూనో ఇట్స్ ఓకే పర్లేదు రాట్లే విల్ డూ సంథింగ్ ఎల్స్ ఉంటుంది కదా. బాగా మొండిపట్టు పట్టాను. ఐ వాంట్ టు డూ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని. మీ డైరెక్టర్ కూడా అలాగే అన్న చెప్పి ఇది ఆల్సో లేదు. ఇఫ్ యు వాంట్ సంథింగ్ హి మేక్ ష్యూర్ సేమ్ స్కూల్ స్కూల్ కదా. సో ఆ కన్విక్షన్ సినిమాలో కనపడుతుంది. అవును. కాంప్రమైజ్ నేను చెప్పినట్టు అదే ఎమోషనల్ సీన్ కూడా అన్న మేము రోజంతా వేరే షూట్ చేసి 6 తర్వాత పెట్టారనమాట. 6 తర్వాత పెట్టి నాకు రాలేదు, చాలా కష్టపడ్డాను, నిజంగా అవ్వలే. అమ్మాయి చేసింది కానీ నా సజెషన్ పెట్టిన నాది అవ్వట్లా. అర్థం చేసుకో బేగం ఇక మాట చెప్పాలి అని. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసిన తర్వాత కూడా ఆయన బాగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆయన చెప్పారు వైల్ డూయింగ్ షార్ట్ అయ్యేటప్పుడు దాన్ని నెక్స్ట్ అది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ 2 hours తీసుకొని షార్ట్ ఇట్. నైస్. సో ఎఫర్ట్ ఆయనది లేకపోతే నువ్వు నీ సైడ్ ఇవ్వడం కానీ సేఫ్ ఒక సినిమా సక్సెస్ అంటే డెఫినెట్లీ టీమ్ వర్క్. ఇక్కడైతే వైష్ణవ్ ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్ ఎవ్రీవన్. నాకైతే నా సినిమాలో టెక్నీషియన్స్ పేర్లో తెలుస్తున్నాయి అన్ని. అందరికి ఆయన ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నాయి సినిమాతో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి. బట్ కంగ్రాట్స్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, బిగ్ కంగ్రాట్స్. made us very proud actually. I mean that's the first feeling I got after. ఇంకోటి ఏంటంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత అది ద ఫీల్ అండ్ సినిమా హాంట్ చేస్తుంది కదా ఒక కపుల్ ఆఫ్ డేస్ దాకా. ఐ లవ్ దట్ ఫీలింగ్ ఒక మంచి సినిమా చూసిన తర్వాత. అది నాకు రీసెంట్ లో ఉప్పిన చూసిన తర్వాత నాకు అదే నాకు ఎక్కడికి వెళ్తే నాకు వైష్ణవ్ కళ్ళు కనిపిస్తున్నాయి ఫస్ట్. చిన్నప్పటి నుంచి చూసాను కదా బాబా. అది కూడా I know his face, ఏం కొత్త హీరో కాదు, ఏదో సడన్గా చూసినట్టు. ఇట్స్ నాట్ లైక్ అ హ్యూజ్ మేక్ ఓవర్, నథింగ్. బట్ హిస్ ఐస్ హాంట్ యూ. సినిమా చూసినట్టు దట్స్ వన్ థింగ్. మ్యూజిక్, ఆల్ ఆఫ్ దాట్, ద లవ్ స్టోరీ అదంతా కాకుండా
వైష్ణవ్ ఇది eyes. చూసిన తర్వాత అసలు అదే మాట్లాడుతుంది నాగమ్మ ముందంతా. మా నాన్న నేను ఎందుకు రాలేదు సినిమాకి నాకు అనిపిస్తుంది వైష్ణవ్ ప్లీజ్ షో షో వేసే ఇంటికి అయిపోయింది వెంటనే కేమ్ హోమ్. బట్ ఇట్స్ లైక్ మై హార్ట్ ఇస్ జస్ట్ ఫిల్డ్ విత్ ప్రైడ్ అండ్ చెప్పిన సినిమా చూసిన ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంది. ఐ థింక్ ఎవ్రీబడి సెడ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ బాబా ఐ వాంట్ టు నో ఫస్ట్ టైం నువ్వు చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మై రియాక్షన్ ఏముందమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ లైక్ వెన్ వీఆర్ గ్రోయింగ్ అప్ ఇట్సెల్ఫ్, ద వే వీ గ్రో అప్ అండ్ వే అవన్నీ చూసుకుంటూ వస్తుంటే సడన్గా వాడిని స్క్రీన్ మీద చూసేసరికి నాకు వాజ్ క్వైట్ షాక్డ్. ఏంటి ఇది వైష్ణవ్ గడేనా? మన వైష్ణవ్ గడ ఈడు చిన్న పిల్లడు. సో బట్ ఫస్ట్ తిప్పేటప్పుడు ఐ లిటరలీ వాజ్ లుకింగ్ అట్ నేను అలాగా చూసి సడన్గా అంటే లైక్ హ్యాడ్ ఎ టియర్ ఇన్ మై ఐ. ఓన్లీ రీజన్ బీయింగ్ సడన్గా నాకు వైష్ణవ్ చిన్నప్పుడు మా స్కూల్కి వచ్చేసి ఫ్లాషెస్ అన్నీ అలా వచ్చి ఏంటి వీడా ఐ వాజ్ లైక్ ఆ షాకింగ్ మూమెంట్ వచ్చిందన్నమాట. అది బ్యూటిఫుల్. దాని తర్వాత సడన్గా సినిమాలో ఇంకా అక్కడి నుంచి నువ్వు చెప్పినట్టు అంతే, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఆసి దాన్ వైషు. ఆసి నేను సినిమా చూసినప్పుడు ఐ హ్యాడ్ టియర్, లైట్ టియర్ రోలింగ్ అవలో ఓకే ఓకే అని. సినిమా అయిపోయిన తర్వాత వీడిని పట్టుకొని నేను వెరీ ప్రౌడ్ ఆఫ్ వెరీ ప్రౌడ్ అంటే లిటరలీ ఎక్కి ఏడుపు వచ్చింది. అరే 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 కంట్రోల్ అంటే నా వల్ల కావట్లా. ఇలాగే చూస్తా ఉన్నాడు ఇలాగా. పెద్ద పని చేస్తారు అబ్బా. సో ప్రౌడ్ ఆఫ్ సో అవును. మళ్ళీ వెళ్ళి ఒక 2 నిమిషాల తర్వాత మా ఫ్రెండ్ కొద్దిగా మాట్లాడేది అంత కొద్దిగా బ్రీదర్ తీసుకొని మళ్ళీ వచ్చి పా బట్ ఏం చేసారా? దట్ వాజ్ మై ఇనిషియల్ ఫీలింగ్ వాజ్ దట్ ఈస్ దట్ ద సేమ్ కిడ్ దట్ ఐ Oh God, but I think you not just as Vaishnav, I think every movie lover, whoever loves that, itlanti cinema appreciate, every movie lover ki I think this movie వాళ్ళ లిస్ట్ ఆఫ్ ఫేవరెట్ ఫిల్మ్స్ లోకి 100% వెళ్తుంది. బికాజ్ నా చుట్టూ చూసిన వాళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళు అయినా కూడా కొన్ని సినిమాలు యూనో ఓకే అనిపిస్తాయి, దే బి లైక్ ఓకే వెరీ గుడ్ అండ్ దే గో, బట్ ఎవరు వెళ్ళట్లేదే థియేటర్లో, బయటకు వెళ్ళట్లేదు, అందరు ఇట్లా కూర్చొని ఫస్ట్ ఎంత బాగా. ఇట్ వాస్ సో గుడ్ ఫర్ మీ టు వాచ్, ఒక థర్డ్ పర్సన్ లాగా ఉండి చూడడానికి కూడా. ఇలాంటి అలాంటి ఎమోషన్ టక్కనే మన కట్ట రావు బయట, అక్కడే వచ్చిన టైం. బట్ టుక్ దే టైం మళ్ళీ కూర్చొని ప్రశాంతం. లాక్డౌన్ ఇదంతా అయిపోయిన తర్వాత గుడ్ ఫ్యూ కమర్షియల్ ఫిల్మ్స్ కేమ్ బాగా ఆడినాయి, బట్ ఒక లవ్ స్టోరీ కరెక్ట్. అది వ్యాలంటైన్స్ డే టైం, టైమింగ్ బాగుంది వైష్ణవ్ అంటే లేట్ అయింది కరెక్ట్ టైంకి రావడానికి అంతే. లేట్గా కాదు లేటెస్ట్గా వచ్చింది, కేమ్ ఆన్ రైట్ టైం బ్యాంక్. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క బాబాయ్ కదా. బట్ వైష్ణవ్ థ్యాంక్ యూ. ఐ నో నీకు చాలా ప్రమోషన్స్ ఉండుంటాయి, బట్ డిన్నర్ టైం అయింది. బట్ నో సీరియస్లీ అంటే మనం యూజువల్గా కూర్చున్నా కూడా వీ వుడ్ టాక్ లైక్ దిస్, బట్ ఇట్స్ నైస్. మీరు ఏమనుకుంటున్నారు వైషు మూవీ గురించి అన్నది ఐ థింక్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ పీపుల్ చూడడం కదా. సో ఇట్ ఇస్ అవర్ పర్సనల్ ఒపీనియన్. రేపు పొద్దున మాత్రం చూసిన తర్వాత అందరికీ మేము చెప్పిన దానికన్నా పెద్ద డిఫరెంట్గా ఉంటుంది. యా కరెక్ట్. రేపు పొద్దున సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ యాక్చువల్లీ వాంట్ టు థ్యాంక్ మై బ్రదర్ నీహా అండ్ వర్ణన ఫర్ సెట్టింగ్. ఎప్పుడు అవ్వలేదు, నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అండ్ రియలీ నీహా ఫోన్ చేయగానే వెంటనే ఫీల్ లైక్ వస్తుంది వైషు అని. యాంకర్ దొరకలేదని నేను పిలిచాను. అండ్ అలాగే వర్ణన్నది ఐడియా ఇది, వర్ణన్నది మా అన్నది కల్మినేషన్ ఐడియా. నో ఐ హావ్ డన్ ఇంటర్వ్యూస్. అంటే ఫస్ట్ బిగ్ థింగ్ నేను చేసింది డాడీకి చేసా, డాడీకి సైరాక్ చేసా కాదు, సైరాక్ 150 చేసా. సో డాడీ అంటే నేను చేసిన ఇంటర్వ్యూలో ఫస్ట్ బిగ్ పర్సన్ ఐ డిడ్ వాజ్ కమల్ హాసన్ గారు. అండ్ ఐ వాజ్ సో టెన్స్డ్, ఫుల్ గ్యాంగ్ అంతా వస్తుంది అనమాట, టీమ్ అంతా. సో ఐ వాజ్ వెరీ టెన్స్డ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ డాడీస్ సారీ. And after that was Saira 150, which was like inka close family laga. But now I feel like
ఇంకా దీని తర్వాత దిస్ ఓన్లీ దిస్ ఇస్ ద పీక్ అండ్ ఆఫ్టర్ దిస్ ఐ డోంట్ థింక్ ఈ తిన్నది నీ ఇంటర్వ్యూ I లాభం can do a better interview than this. So, అమ్మయ్య thanks for including me in this interview. Thank you so much. ఫినాలే లాస్ట్ Thank you. Thanks for Thank you, being. Neha. Thank you. థ్యాంక్ యూ రా Congratulations, Andy, for another amazing movie. Me production house lo. Yes.